మండల నూతన తహసీల్దార్గా మహబూబ్ చాన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సుండుపల్లి, రాజంపేట తహసీల్దార్గా పనిచేసిన ఆయనకు పరిపాలనలో మంచి అనుభవం ఉంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కొత్త తహసీల్దార్ రాకతో కడప మండలంలో రెవెన్యూ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ పీజీఆర్ఎస్ ఉంది కాబట్టి అందరూ 9:30కి స్టాఫ్ అందరితోనూ విఆర్ఎస్తో మీటింగ్ కండక్ట్ చేసి జనరల్గా ఇష్యూస్ మీద డిస్కస్ చేశాము. ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఎటువంటి సమస్యలు లేకుండా ఏదైనా వాళ్ళ సమస్యలను త్వరగా పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తాం. ఈరోజే కదా చేరాను, పనిచేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటాను అంతే. ఇష్యూస్ ఏంటో తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని నిజంగా సమస్య పరిష్కరించే దిశగానే ప్రయత్నం చేసి సమస్యల్ని దగ్గరగా చూసి సమస్య అయితే పరిష్కారం అయితే చేస్తాం. చేయగలిగిన పరిష్కారం అయితే ఖచ్చితంగా పరిష్కారం చేసేస్తాం. చేయలేనివి పై ఆఫీసర్లకు పంపించగలిగినవి ఉంటాయి, అవి కూడా మనం తొందరగా అయితే వాటి మీద యాక్ట్ చేస్తాం, త్వరగా పనిచేస్తాం.